బ్రేకింగ్ న్యూస్ రేపు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణనపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలపై కేబినెట్ చర్చించనుంది. నూతన ప్రభుత్వ కాలేజీలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి, రాష్ట్రంలో యూరియా లభ్యత, డిమాండ్, అక్రమ తరలింపుపైన మంత్రులు చర్చించనున్నారు. జిల్లాల్లో మంత్రుల పర్యటనల్లో పరిశీలించిన అంశాలు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు గోశాల పాలసీ, మత్స్యకార సహకార సంఘాలకు ఇన్ఛార్జీల నియామకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో కులగణనపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలపై కూడా కేబినెట్ సభ్యులందరూ కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు అటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, జిల్లాల వారీగా ఇక పురోగతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ ఇందిరమ్మ ఇళ్ల పురోగతికి సంబంధించి కానీ చర్చించే అవకాశం కనిపిస్తుంది. జిల్లాల్లో మంత్రులు ఇప్పటికే పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వాళ్ళు పరిశీలించిన అంశాలకు కానీ, దాంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా గోశాల పాలసీ, మత్స్యకార సహకార సంఘాలకు ఇన్ఛార్జీల నియామకాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రేపు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఇక వీటితో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులే కావచ్చు, లేదంటే ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధికి సంబంధించి ఎటువంటి పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో భాగంగా చర్చించే అవకాశం ఉంది. రేపు జరగబోయే కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి అనేకమైన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. వాళ్ళకే ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి సామాన్య ప్రజలు ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేసిన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ పాయింట్ మీద కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎస్ రత్న, రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కాబోతా ఉంది. ప్రధానంగా కూడా కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో వర్షాలు విపరీతంగా పడుతున్నటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా సాగుకు సంబంధించి రైతుల అంశంతో పాటు యూరియాకు సంబంధించినటువంటి ఏదైతే కొరతతో పాటు లభ్యత అంశాలకు సంబంధించి అక్రమ రవాణాకు సంబంధించి అంశాలపైన కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక మరొక కీలక అంశం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన సర్వే పైన ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ నివేదిక పైన కూడా రేపు కేబినెట్ చర్చించబోతుంది. దాంట్లో నిపుణుల కమిటీ కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక మరోపక్క ఏదైతే కొత్త పాలసీకి సంబంధించి కూడా గోశాలల పాలసీకి సంబంధించి కూడా రేపు ఆమోదం లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నూతనంగా చేపట్టినటువంటి ఇంటర్ కళాశాలల్లో ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గంలో 3500 నివాసాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత శాంక్షన్ చేసిన నేపథ్యంలో నిర్మాణం పురోగతి ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకేమైనా అధికంగా కావాలని ఏ జిల్లాల నుంచి ఏ నియోజకవర్గాల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి, వాటి పెంపకానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పురోగతి ఎలా ఉంది అనే అంశంపైన కూడా కేబినెట్ చర్చించబోతూ ఉంది. ఇక మరో కీలకంగా కూడా ఇటీవల కాలంలో మంత్రులందరూ కూడా ఏదైతే ఆయా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఆ జిల్లా మంత్రులకు సంబంధించి కూడా తరచుగా జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు అక్కడ వెలుగులోకి వచ్చాయి వాటిపైన కూడా చర్చించబోతా ఉంది కేబినెట్. ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా తాజాగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను అంచనాలు పెంచే అంశానికి సంబంధించి కావచ్చు, వాటికి కావాల్సినటువంటి ఏదైతే భూసేకరణతో పాటు రావాల్సినటువంటి అనుమతులకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. వాటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక గోశాలల పాలసీకి సంబంధించి కూడా తుది నిర్ణయం రేపు కేబినెట్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు అన్ని శాఖలకు సంబంధించి ఇప్పటికే నిన్న చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేబినెట్ భేటీ నేపథ్యంలో ఆయా శాఖల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏమున్నాయి అవన్నీ కూడా
తెలపాలని చెప్పారు. వాటిపైన కూడా రేపు క్యాబినెట్లో పెట్టి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరోపక్క రేషన్ కార్డులు ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున కూడా 25 నుంచి ఈ నెల 20 నుంచి వచ్చే నెల 10 వరకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చాలా కీలకంగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రతి మంత్రి కూడా ప్రతి మండలానికి సంబంధించి కూడా జరిగేటువంటి రేషన్ కార్డుల పంపిణీలో ఆ జిల్లా కలెక్టర్తో పాటు మంత్రి కూడా పాల్గొనాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరొకసారి నియమ నిబంధనలు ఏమున్నాయి రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన అంశంపైన కూడా రేపు క్యాబినెట్లో చర్చించి కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే రేషన్ కార్డుల జారీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు క్యాబినెట్ నిర్ణయించబోతోంది. దీనికి సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులతో పాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా రైతులకు ఉన్నటువంటి సమస్యలు, మరోపక్క ఏదైతే ప్రాజెక్టుల్లో నీటి లభ్యతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చెరువులు కుంటలు కూడా నిండినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా నీటి విడుదల అంశాలతో పాటు పూర్తి స్థాయిలో రైతుల సాగుకు సంబంధించిన అంశాలపైన కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇంకా మరోపక్క స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి అయితే ఎందుకంటే హైకోర్టు గడువు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా సెప్టెంబర్తో ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. మరోపక్క ఆర్డినెన్స్ విషయాన్ని చూసినట్టయితే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ రెండింటికి అనుమతి రాని పక్షంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించాలా, లేదంటే ఆర్డినెన్స్కు ఆమోదం లభిస్తుందా లేదా అన్న అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికైతే స్థానిక ఎన్నికలకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపునే ఎన్నికలు జరిగే విధంగా రేపు మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి స్థానిక ఎన్నికలు ప్రధాన అజెండాగా రేపు కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోపక్క ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇక వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో కూడా సాగుకు సంబంధించిన అంశాలపైన కూడా యూరియా కొరతపైన కూడా రేపు చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తోంది. వాసు, వీటితో పాటు జిల్లాల్లో పర్యటించిన మంత్రుల దృష్టికి వచ్చిన అంశాలపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అయితే పర్యటనలో భాగంగా వాళ్ళు ఎటువంటి అంశాలు వాళ్ళ దృష్టికి రావడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలు ప్రకటించింది. ఆ ఇన్ఛార్జి మంత్రులతో పాటు ఆ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇటీవల కాలంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జిల్లాల్లో పర్యటించిన నేపథ్యానికి కావచ్చు, అక్కడక్కడ వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి ఇండ్లు వచ్చినప్పటికీ కొన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో కూడా ఇండ్లు అందలేదన్న విషయానికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ఇక రాజ్య వికాసం పథకానికి సంబంధించి కూడా ఇంకా ముందడుగు పడలేదు, దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం ఇంకా జరగలేదు. కాబట్టి వాటిపైన కూడా చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన కూడా రేపు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలా గతంలో ఎన్నడూ లేనంగా సన్న బియ్యం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తికి 6 కేజీల సన్న బియ్యం ఇస్తున్న నేపథ్యంలో కూడా రేషన్ కార్డు అంశానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మంత్రులకు ఫిర్యాదులు అందాయి. కాబట్టి వాటిపైన కూడా రేపు చర్చించే అవకాశం ఉంది. అయితే ఏదైతే జిల్లాలో మంత్రులు పర్యటించిన నేపథ్యంలో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అన్ని అంశాలు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర కీలక అంశాలు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ప్రజల్లో ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రేపు కేబినెట్లో చర్చించి ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం కనిపిస్తుంది.